హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇక సంతోష్ ఆనందానికి హద్దు లేదు. ఇంతకి విషయం హర్షకు తెలుసా అని హర్షితకి కాల్ చేశాడు. కానీ తన కాల్ బిజీ వచ్చింది. సంతోష్, ఈ టైంలో నా బంగారం ఎవరితో మాట్లాడుతుంది? మా అత్తగారు ఏమన్నా కాల్ చేసి ఉంటారా నా గురించి చెప్పటానికి? ఒకవేళ చెప్తే నా మీద ఉన్న కోపంతో నన్ను వద్దు అంటే, అయినా అత్తయ్య మాట వింటాను అన్నది కదా! అలా అందేమోలే అనుకొని మళ్ళీ కాల్ ట్రై చేశాడు. ఈసారి ఫోన్ రింగ్ అయింది. హర్షిత కాల్ లిఫ్ట్ చేసింది. హలో హర్షిత. డిస్ప్లేలో సంతోష్ నెంబర్ చూసింది. హా ఏంటి? ఏం చేస్తున్నావు? డ్యాన్స్ చేస్తున్నాం. ఏం డ్యాన్సు? బెల్లి డ్యాన్సు. బెల్లి డ్యాన్స్ చేయటానికి నీకు నడుము ఎక్కడ ఉంది? భూతద్దం పెట్టి వెతకాలి నీ నడుము చూడాలంటే. రేయ్ కొడతా నిన్ను. నీ మరీ అంత సన్నగా ఏముండను. అవును, కరెక్ట్ ఫిగర్‌లో ఉంటావు. చెంప పగలగొడతాం. ఓ ఓ సారీ మేడం. ఫ్లోలో నిజం చెప్పేశాను. అత్త కాల్ చేసిందా? హా చేసింది. ఎప్పుడు? ఇందాకే నీకు బిజీ టోన్ రాలేదా నా ఫోన్ అప్పుడు? అవునా? ఏం చెప్పింది? మా అమ్మ నేను మాట్లాడుకున్నవి నేను నీకెందుకు చెప్పాలి? ఏం లేదు బంగారం. ఊరికే చెప్పు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అబ్బా! చెప్తే కాని వదలవా? అస్సలు వదలను. అయినా ఏంట్రా బంగారం తొక్కుతులంటున్నావు? చంపుతా. ఆహా! నేను బంగారం అనకూడదు. నువ్వు మాత్రం ఏంట్రా అనొచ్చు. అవును, నేననవచ్చు. నువ్వనకూడదు. అదేంటే? అదంతే. నా రూల్స్ ఇలాగే ఉంటాయి. రూల్ నెంబర్ 17 ప్రకారం నువ్వు నన్ను బంగారం అనకూడదు. అర్థమైందా? అవునా? మొత్తం ఎన్ని రూల్స్ ఉన్నాయి? నీ లా బుక్‌లో అది నీకు అనవసరం. నేను చెప్పను. సరే తల్లి, రాకాష్ బలి చెప్పకు. కానీ మా అత్త నీతో ఏం చెప్పిందో అది చెప్పు చాలు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలట. హా మరి నువ్వే చెప్పావు. ఏం చెప్పాను? నీకు ముందే చెప్పా. మా అమ్మ నాన్న ఎవరిని చూపిస్తే వాళ్ళని చేసుకుంటాని. అయితే నీకు ఓకేనా? హా ఓకే. అబ్బా! అయితే లవ్ అంటే ఇష్టం లేని అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంటుంది. హలో సార్, కొంచెం ఆగుతారా? నాకిది అరేంజ్ మ్యారేజ్. అంటే నీకు నేనంటే ఇష్టం లేదా? మరెందుకు పెళ్ళికి ఓకే చెప్పావు? నువ్వే కదా నీ ప్లేస్‌లో ఎవరు ఉన్నా నేను ఓకే చెప్తాను. సరే కానీ నేనంటే నీకిష్టం లేదా? ఉంది కానీ ప్రేమ లేదు. రెండిటికి తేడా ఏంటి? ఇష్టం అంటే బావమరదల్లాంటిది. వాళ్ళు భార్యాభర్తలు కావచ్చు కాకపోవచ్చు. కానీ ప్రేమ అంటే భార్యాభర్తల్లాంటివి. వాళ్ళు బావమరదలు కావచ్చు, అవ్వచ్చు. ఇది కొంచెం ఇష్టంగా ఉంది. అర్థం చేసుకుంటారు అని ఆశిస్తున్నాం. ఒసేయ్, నువ్వేమన్నావో నీకైనా అర్థమైందా? హా అన్నది నేనే కాబట్టి నాకర్థం కాకుండా ఎలా ఉంటుంది? నువ్వు ఎవరిని ప్రేమించలేదు కదా! మరి నీకు ప్రేమ గురించి ఎలా తెలుసు? లేని దాని విలువ లేని వాళ్ళకే తెలుస్తుంది. నాకు ప్రేమ లేదు కాబట్టి దాని విలువ నాకు తెలుసు కానీ నాకు నిజమైన ప్రేమ అని అనిపిస్తే వాళ్ళని చచ్చేదాకా వదలను. అబ్బా! ఈ ప్రపంచంలో ఆడపిల్లలందరూ నీలా ఉంటే ఎంత బాగుండిద్దే. సరే, ఇష్టం వరకు వచ్చావు కదా! ప్రేమ దాకా నేను తీసుకెళ్తా. నాకు ప్రేమ అనేది నా భర్త మీద కలిగిద్ది. సరే తిన్నావా? హా తిన్నాను. నువ్వు తిన్నావా? లేదు తినాలి. తిను మరి, టైం చూడు ఎంతయిందో, ముందు తిను. లేదే, ఇంకా కొంచెం వర్క్ ఉంది. అదయ్యాక తింటాను. అబ్బా! వచ్చాడండి మిస్టర్ వర్కర్ ఆఫ్ ద ఇయర్. నోరు మూసుకొని ముందు తిను. తర్వాత వర్క్ చేసుకో. అలాగే మేడం గారు ఆర్డర్ వేశారుగా, తింటాను. సరే బాయ్, బాయ్. కాల్ కట్ చేసిన తర్వాత సంతోష్ హర్షిత గురించి ఆలోచిస్తూ పడుకుంటాడు. ఆ తర్వాత రోజు ఉదయం సంతోష్ అరుణ్ ఆఫీస్లో లంచ్ చేస్తూ మాట్లాడుకుంటారు. పెళ్ళి ఎప్పుడు పెట్టుకున్నారు సంతోష్? ఇంకా 3 మంత్స్ తర్వాత. ఏంటి ఇంకా లేటు? 3 మంత్స్ ఎందుకు? అప్పుడు మంచి ముహూర్తం ఉందట. అది పుష్కరానికి ఒకసారి వచ్చిందట. ఇన్ని రోజులు ఆగాము కదా, ఇక 3 మంత్స్ ఆగలేమా అని ముహూర్తం ఖాయం చేశాం. ఈ 3 నెలల్లో నా బంగారంని పడేయాలి. ఆహా! ఇప్పుడు నిజం చెప్పు.
పెళ్ళైన రాత్రికే ఫస్ట్ నైట్ ముహూర్తం కూడా ఉంది కదా. అవునరా, నీకెలా తెలుసు? నీ గురించి నాకు తెలియదా? కకృతి ఎదవా. సంతోష్ సిగ్గుపడుతూ, అయినా నా పెళ్ళాంరా, అది కూడా నా బంగారం. కానీ అది ఎలా చెప్తే అలా వింటాను. పర్లేదురా, మా చెల్లి బాగానే కంట్రోల్లో పెట్టుకుంది. లేకపోతే అందర్నీ కొట్టేవాడివి, ఎవరిని లెక్క చేసేవాడివి కాదు. రే, నేను మీకు రౌడీ అయితే అది నాకు రౌడీరా. దాని అల్లరికి నేను పడిపోయా. రేపు పిల్లలు పుడితే ఇంకెంత అల్లరి చేస్తుందో. రే సామి, ఊహల్లోంచి బయటకు రా. సర్లేరా బాబు, రా వెళ్దాం పద అని ఫోన్ తీసుకుని హర్షితకు కాల్ చేశాడు. హలో బంగారం. రే, నీకు చెప్పాను బంగారం అనకు అని. అయినా ఎందుకు అంటున్నావు? నీకేమన్నా తిక్క క్రాకా లూజా? అమ్మా మేడం, నేను నిన్ను అనలేదు, నాకు కాబోయే భార్యనన్నాను. ఆహా అవునా, అయితే నీకు కాబోయే భార్య ఏమందో తెలుసా? ఏమంది? చెంప పగలగొడతాంది. అవునా, కొట్టమను. అది తప్ప ఇంకెవరు కొడతారు నన్ను? నువ్విలా మాట్లాడితే ఎవరు కొట్టలేరు. థ్యాంక్స్. అరే సచ్చినోడా, నేను నిన్ను పొగడ్డం లేదు, తిడుతున్నా. పర్లే తిట్టు. అబ్బా దేవుడా, ఈ మనిషి నుంచి నువ్వే నన్ను కాపాడాలి. సర్లే, నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. చెప్పు. చెప్పడం కాదు, ఒకసారి అర్జెంటుగా మీ హాస్టల్ బయటికి రా. నేను రాను. అయినా అర్ధరాత్రి ఆడపిల్లల హాస్టల్ దగ్గరికి రావడానికి సిగ్గులేదా? ఆహా, నేను రావటం తప్పు కానీ వాళ్ళు మాత్రం ఒక అబ్బాయిని హాస్టల్లో ఉండనివ్వచ్చు. మా హాస్టల్లో అబ్బాయి ఎవడు? వాడైపోయాడు ఇవాళ నా చేతిలో. ఆగు ఆగు, ఎందుకంత తొందర ఉంది? ఎవరో తెలుసా? ఎవరైనా సరే, ఐ డోంట్ కేర్, చెప్పు ఎవరు? ఇంకెవరు, నువ్వే. ఏంటి, నేనా అబ్బాయినా? అవును, ఏ రోజైనా అమ్మాయిలాగా బిహేవ్ చేసావా రాక్షసి? ఎక్కువ మాట్లాడకు, అయిపోతావు నా చేతిలో. అబ్బా, భయమేస్తుంది మరి. దమ్ముంటే ఇప్పుడు కిందికి రావే. ఆ వస్తా, నాకేమన్నా భయం అనుకున్నావా? రా, నేను అదే చెప్పేది. వచ్చేస్తున్నా అని హాస్టల్ గేట్ దగ్గరికి వెళ్ళి అటు ఇటు చూస్తుంది. అక్కడే సంతోష్ కనిపిస్తాడు. కోపంగా సంతోష్ దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టుకుని, ఏంటి వాగుతున్నావు? హా, నేను అబ్బాయినా అని తన దగ్గరికి జరుగుతుంది. సంతోష్ హర్షిత కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. అప్పుడు గమనిస్తుంది తను సంతోష్కి ఏం దగ్గరగా ఉందో. వెంటనే వెనక్కి జరుగుతుంది. సంతోష్ తన్ని నడుం పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు. అనుకోని చర్యకి హర్షిత సైలెంట్గా ఉంటుంది. సంతోష్ హర్షిత చెవులో, ఇన్ దగ్గరగా వచ్చావు, ఒక ముద్దు పెట్టవే, జీవితాంతం నీ కాళ్ళ దగ్గర పడి ఉంటా. అక్కర్లేదు, నీ జీవితం నువ్వే దాచుకో, నేను వెళ్తున్నా అని అక్కడి నుంచి హాస్టల్కి వెళ్ళిపోతుంది. సంతోష్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు ఇద్దరు అనుకోకుండా షాపింగ్ మాల్లో కలుస్తారు. హాయ్ బంగారం, షాపింగ్కి వచ్చావా? లేదు, ఓటు కార్డ్ అప్లై చేసుకోవడానికి వచ్చాం. నీ మొహం చూడు మొహం. అయినా మాల్కి ఎందుకు వస్తారు? అది కూడా తెలియదు. మళ్ళీ మొహానికి పెళ్లి కావాలి, అది కూడా నేను కావాలి. చిన్నపిల్ల దగ్గర చాక్లెట్స్ కొట్టేసే మొహము నువ్వు. అయినా ఏంటి, బంగారం అని పిలవద్దని చెప్పానా? మళ్ళీ పిలుస్తున్నావు. ఈసారి మాటలతో చెప్పను, చేతుల్లో చెప్తాం. అబ్బాయి ఎందుకు పొద్దునే క్లాస్ పీకుతున్నావు? నా ఇష్టం, నేను క్లాస్ పీకుతా. ప్రిన్సిపల్ రూమ్ పీకుతా, నీకేంటి? అబ్బా పంచా? కాదు, లెగ్గిన్. కళ్ళు దొబ్బాయా? అబ్బా మళ్ళీ పంచు. రే, చెప్పానా పంచ కాదు లెగ్గినని. సర్లే, షాపింగ్ అయిపోయిందా? షాప్కి ఏమవ్వలేదు, నేనే డ్రెస్ కొనుక్కున్నాం. అబ్బా తిన్నగా మాట్లాడవే బాబు, చచ్చిపోతున్నా నీ పనిచేస్తూ. ఎక్కడ చచ్చావు? బతికే ఉన్నావుగా. అయినా నేను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా. నీకేంటి, నేనేం నీకు భయపడ్ను. భయపడవా? లేదు. సరే భయపడితే ఏంటి, బెట్టా? సరే, నేను భయపడ్ను. ఒకవేళ భయపడితే నాకు ముద్దు పెట్టాలి, లేదంటే నీకే నువ్వు ఇచ్చే వరకు నేను నిన్ను ఫోర్స్ చేయను, సరేనా? సరే, బట్ వన్ కండిషన్. అబ్బో, ఈ పాటి బెట్టింగ్కి కండిషన్స్ కూడానా? వద్దా? సరే అయితే బెట్ క్యాన్సల్.
సరే సరే కావాలి. ఏంటి ఆ కండిషన్? నువ్వే గెలిస్తే సామాన్యంగా గెలవవు కానీ గెలిస్తే నాకు నచ్చినప్పుడు నీ ముద్దు పెడతాం. సరే కానీ పెళ్ళికి ముందే పెట్టాలి. అలాగే మరి స్టార్ట్ చేద్దామా? నేను రెడీ. సంతోష్ అక్కడ లైన్‌గా ఉన్న కాటన్ డ్రెస్సుల మధ్యలో నుంచి చేయి తీసి హర్షిత నడుము మీద వేస్తాడు. హర్షిత షాక్ అవుతుంది. ఏంటి భయపెడతా అని నడుము మీద చెయ్యి వేశావు? మర్యాదగా తీయి లేకపోతే ఏం చేస్తావు? నీకిక్కడ కితకితలని నాకు తెలుసు. తెలుసా? ఎలా తెలుసు? చిన్నప్పుడు నిన్ను నవ్వించటానికి ఇలాగే చేసేవాణ్ణి. అయితే ఇప్పుడు నేను చిన్నపిల్లని కాదు కదా! వదులు ఎవరైనా చూస్తే బాగోదు. అయితే ఓడిపోయినట్టు ఒప్పుకో. లేదు అని దూరంగా జరగడానికి ట్రై చేస్తుంది. సంతోష్ ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. ఏంటి పాప చిన్నగా జారుకుందామనుకుంటున్నావా? నోవే ఓడినట్టు ఒప్పుకో వదిలేస్తాం. రేయ్ వదలరా బాబు నొప్పిగా ఉంది. నాకు కమ్మగా హాయిగా ఉంది. పట్టుకుంటేనే ఇలా ఉంది. ఇక చూస్తేనా అబ్బా పండగే పండగ. అయినా అందరిలో ఇలా పట్టుకోడానికి సిగ్గులేదా? సిగ్గులేదు. సింగరేణి బొగ్గులేదు. ఎస్ఆర్ నో చెప్పు. నో. అయితే ఇలాగే ఉండవే. నాకు పిచ్చ పిచ్చగా ఉంది. అమ్మో వీణ్ణి ఆపాలని మనసులో అనుకుని సరే నువ్వే గెలిచావు ఓకేనా? ఇప్పుడు వదిలేయి. అబ్బా అప్పుడే ఎందుకు ఒప్పేసుకున్నావు? ఇంకా కొంచెం సేపు ఉండొచ్చు కదా! ఎందుకు బాగా ఎంజాయ్ చేద్దామనా? సరే కానీ నా కండిషన్ గుర్తు ఉంది కదా! నాకు నచ్చినప్పుడే పెడతా. అలాగే పద. నేను నిన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి రూమ్‌కి వెళ్ళిపోతాను. అలాగే పద. ఏంటి నా బంగారమేనా నా బైక్ ఎక్కుతాంది? రేయ్ నువ్వు చెత్త లాజిక్ తీయకు. అదేం కాదు. ఎప్పుడు ఎక్కనంటావు కదా! ఈసారి సరే అంటే డౌట్ వచ్చింది. నా మీద నీకు లవ్ ఉందేమో అని. హలో మాస్టర్ లవ్ లేదు. లాలీపాప్ లేదు. నాకు తలనొప్పిగా ఉంది. ఆటోకి వెళ్తే ఇంకా ఎక్కువై ఎక్కడో చోట పడిపోతానేమో అని. అవునా? ఎందుకు తలనొప్పి? కేఫ్‌కి వెళ్ళి తర్వాత హాస్టల్‌కి వెళ్దాం ఓకేనా? ఆ! సరే నాకు తెలిసి నీ జీవితంలో మొదట చెప్పిన మంచి ఐడియా ఇదేనేమో. అబ్బా! ఎప్పుడు నా మీద పడ్డమే కదా నీ పని. పొట్టి మొహం దానా. హలో నువ్వెంత హైట్ అయినా నా ముందు తల దించాల్సిందే. అవును కిస్ చేసేటప్పుడు దించాలిగా. ఓయ్ సచ్చినోడా! ఎప్పుడూ ఒకే హవా నీకు. మరేం చెయ్యను. నిన్ను చూస్తుంటే అలా ఉంది మరి. ఇద్దరు కాఫీ షాప్‌కి వెళ్ళి కాఫీ ఆర్డర్ చేశారు. కాఫీ తాగిన తర్వాత బావా నాకింకో కాఫీ చెప్పవా? తలనొప్పి తగ్గలేదు. ఎంత ముద్దుగా చెప్పావే. అయినా ఏం చేశావే నీకు తలనొప్పి రావటానికి? ఏమో నాకు తెలియదు. నేను చెప్పనా? చెప్పు. దిష్టి తగిలింది నీకు. జోక్ బాగుంది. ఇంకొకటి చెప్పు. నిజమే తల్లి కావాలంటే నువ్వే చూసుకో. పింక్ అండ్ బ్లూ డ్రెస్‌లో చాలా అందంగా ఉన్నావు. మాల్లో అందరూ నిన్నే చూసి ఉంటారు. ఈళ్ళ జిమ్మడిపోను. అవును నువ్వు చేసిన పనికి అందరు నన్నే చూస్తారు. సర్లే ఇప్పుడు గొడవెందుకు? పద వెళ్దామని సెకండ్ కాఫీ కూడా ఎవరి ప్లేస్‌కి వాళ్ళు వెళ్ళిపోతారు. నైట్ 9:30కి సంతోష్‌కి హర్షిత వాట్సాప్ మెసేజ్ చేసింది. అందులో సారాంశం నాకు బాగా తలనొప్పిగా ఉంది. నేను పడుకుంటున్నా. డిస్టర్బ్ చేయకు అని. ఓకే అని రిప్లై ఇచ్చి తను కూడా పడుకున్నాడు. బాగా నిద్రలో ఉండగా సంతోష్ రూమ్‌లో ఏదో సౌండ్ వచ్చింది. లేచి లైట్స్ ఆన్ చేసి చూస్తాడు. ఏమీ కనిపించకపోయేసరికి పడుకుంటాడు. మళ్ళీ అదే సౌండు. మళ్ళీ లైట్స్ వేసి చూస్తాడు. ఏమీ కనిపించదు. మళ్ళీ అదే సౌండు, అదే ప్రాసెసు. మళ్ళీ అదే సౌండు, అదే ప్రాసెసు. మళ్ళీ అదే సౌండు, అదే ప్రాసెసు. ఈసారి సంతోష్‌కి కొంచెం భయం కూడా వేసింది. అప్పుడే కరెంట్ కూడా పోయింది. ఛీ! ఇప్పుడే కరెంట్ కూడా పోవాలా? నా కర్మ. నా రూమ్‌మేట్ గాడేమో వాళ్ళ ఊరికి వెళ్ళాడు. నాకేమో ఇక్కడ భయమేస్తుంది అనుకొని టార్చ్ ఆన్ చేసి టేబుల్ మీద పెట్టి ఫోన్ తీసుకుందామని వచ్చి పక్కకి చూస్తాడు. ఒక అమ్మాయి నీడ తన వైపు రావటం గమనించాడు. మూలకు వెళ్ళి కూర్చున్నాడు. చీకట్లో ఆ అమ్మాయి మొహం కనిపించట్లేదు. ఆ నీడ తన దగ్గరగా వస్తుంది. ఇంకా దగ్గరగా వస్తుంది. గట్టిగా కళ్ళు మూసుకొని ప్లీజ్
నన్నేం చేయకు, నీకు దండం పెడతా ప్లీజ్ ప్లీజ్ అంటాడు. తన వైపు వచ్చిన అమ్మాయి గట్టిగా నవ్వుతుంది. అక్కడ కరెంటు కూడా వస్తుంది. ఆ అమ్మాయి హర్షిత పొట్ట పట్టుకొని కింద పడి నవ్వుతూ ఉంది. అమ్మో, నువ్వేంటి ఈ టైంలో నా రూంలో? ఎంత భయపడ్డానో తెలుసా? తెలియటమేంటి, చూసా కూడా అని మళ్ళీ నవ్వటం స్టార్ట్ చేస్తుంది. ఆపు హర్షిత, అయిన వయసులో ఉన్న అబ్బాయి రూంలోకి అర్ధరాత్రి రాకూడదు అని తెలియదా? అబ్బో, నువ్వు పెద్ద ఫిగర్ మరి, నిన్ను రేప్ చేయటానికి వచ్చాం. అవునా, అయిన పెళ్ళికి ముందు బాగోదేమో. చెప్పు తెగుద్ది, లేచి నాతో రా. ఇంట్లో చెప్తే పెళ్లి చేస్తారు. కాదే, లేచిపోవటం ఎందుకు? నీ సోది క్వశ్చన్స్ వేయకు. సరే పద. బాబు ఐటం రాజా, ఏంటి షర్ట్ వేసుకొనిరా? ఏ, నా బాడీ నువ్వే చూడాలా, ఇంకెవరు చూడకూడదా? నీకంత ఇంట్రెస్ట్ ఉంటే రేపు ఎగ్జిబిషన్ పెట్టుకో, కానిప్పుడు మాత్రం అన్నీ మూసుకొని నాతో రా. అంత మర్యాదగా చెప్తే ఎందుకు రాను, వస్తాను అని ఇద్దరు బయలుదేరతారు. హర్షిత సంతోష్ని ఒక ప్లేస్కి తీసుకువెళ్తుంది. అది చూసి సంతోష్ షాక్ అవుతాడు. హర్షిత సంతోష్ని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి టెర్రస్ పైకి తీసుకువెళ్తుంది. అక్కడంతా చీకటిగా ఉంటుంది. ఎవరివో నవ్వులు మాటలు అస్పష్టంగా వినపడుతూ ఉంటాయి. హర్షిత, ఏంటిది కొంపదీసి నా మీద కోపంతో దయ్యాలకి నన్ను నమ్మేసావా ఏంటి? రే నోర్మి, సైలెంట్గా ఉండు. ఎలా ఉండాలి సైలెంట్గా? చూడు నవ్వులు మాటలు ఎలా వినిపిస్తున్నాయో, నాకు చాలా భయంగా ఉంది. ష్, సైలెంట్గా నించు అని తన చేతిలోకి సంతోష్ చేతిని తీసుకుంటుంది. సంతోష్ అలాగే సైలెంట్గా ఉన్నాడు. హర్షిత తన వాచ్లో టైం చూడ్డం సంతోష్ చూశాడు. ఏంటే టైం చూస్తున్నావు? దయ్యాలు వస్తానన్నయ్యా ఈ టైంలో. రేయ్ బావగా, నోర్ముయ్ అని చెప్పానా? వేషాలు వేయకుండా నుంచో. సరే, అంత మర్యాదగా చెప్తున్నా నా కోపం తెప్పించకు. ఇంకో 1 మినిట్ సైలెంట్గా ఉండు అని తన చేత్తో సంతోష్ నోరు మూసి టైం చూస్తుంది. సంతోష్ కూడా 1 మినిట్ కదా అని సైలెంట్గా ఉంటాడు. 5 4 3 2 1 0 అని గట్టిగా అరిచి విజిల్ వేస్తుంది హర్షిత. అక్కడంతా లైట్స్ వెలుగు, హ్యాపీ బర్త్డే బావా అని రాసి ఉన్న బెలూన్స్, సంతోష్ ఫ్రెండ్స్ అలాగే తన పేరెంట్స్తో వీడియో కాల్ ఆన్, అన్నీ ఒకేసారి జరుగుతాయి. అందరు కలిసి ఒకేసారి హ్యాపీ బర్త్డే సంతోష్ అని అరుస్తారు. ఇవన్నీ ఒక్క నిమిషంలోనే జరిగాయి. అందరు హ్యాపీ బర్త్డే అని పాట పాడి కేక్ కట్ చేసి తినేసి తినిపించి ఫేస్కి పూయించుకొని స్నో కొట్టుకొని దాదాపు 2 గంటలు అందరూ వెళ్ళిపోయారు. అలాగే సంతోష్ కూడా వీడియో కాల్లో తన పేరెంట్స్తో మాట్లాడుకొని కాల్ కట్ చేశాడు. చుట్టూ చూస్తే అందరు వెళ్ళిపోయారు. హర్షిత మాత్రం అక్కడ ఉన్న సామాన్లన్నీ సర్దుతూ కనిపించింది. పార్టీ జరుగుతున్నంతసేపు సంతోష్ హర్షితని చూడడం తను గమనించింది. సంతోష్ కూడా వచ్చి హర్షితతో కలిసి అక్కడ ఉన్నవన్నీ సర్దేసి కూర్చున్నాడు. ఇద్దరు మౌనంగానే ఉన్నారు. సంతోష్ గొంతు సవరించుకొని, థ్యాంక్స్, నా కోసం ఇంత కష్టపడి నాకు నచ్చినవి చేసి నా బర్త్డేని ఒక మెమరబుల్ డేగా చేశావు. థ్యాంక్స్ అనే పదం దీనికి చాలా తక్కువ, కానీ చెప్పాలనిపించింది చెప్పాను. చాలే ఆపు, ఇక సెంటిమెంట్ డైలాగ్స్ ఉన్నాయా, అయిపోయాయా? అయినా నా మొగుడికి నేను చేసుకుంటే తప్పేంటి? నమ్మలేక మళ్ళీ చెప్పు, ఏదో అన్నావు. నా మొగుడికి నేను చేసుకుంటే తప్పేంటి అని అన్నాను. వెంటనే తన్ని కౌగిలించుకుంటాడు. హర్షిత సంతోష్కి ఇంకా గట్టిగా కౌగిలించుకొని, హ్యాపీ బర్త్డే బావా, విషెస్ ఒకటేనా, గిఫ్ట్ ఏం లేదా? ఎందుకు లేదు, ఉంది. మరి ఏది? గెస్ చేయి, ఏమిస్తాను? గెస్సా? పోని హింట్స్ చెప్పు. నేను నీకెప్పుడు ఇవ్వను అని నువ్వు అనుకున్నది ఏంటి? నేనేదలా అనుకోలేదు. సరే, ఇప్పుడు ఇస్తాను అని నువ్వు ఊహించంది. అవునా, అలా కూడా నేనేమనుకోలేదు. నీకు బాగా ఇష్టమైంది. అబ్బా, అర్థం కావట్లేదు, సరిగా చెప్పు. నువ్వు నిజం చెప్పు. ఈ జాబ్ నీకు ఎలా వచ్చింది? ఫ్రాడ్ చేసి తెచ్చుకున్నావా? ఒసేయ్, నేను సిన్సియర్గా తెచ్చుకున్నానే. నాకు వచ్చిన మార్క్స్కి 4 కంపెనీస్ పోటీ పడ్డాయి. తెలుసా, టీవీలో పేపర్లో నా పేరు మోత మోగింది. మర్చిపోయావా? మరంత పెద్ద చదువు చదివావు.
నా హింస ఏంటో కనిపెట్టలేకపోయావు. సరే, నేను ఓడిపోయాను. ఓకేనా, చెప్పు ఏంటది? చెప్పన్రా చూపిస్తా అని తన్ని పక్కనే ఉన్న రూమ్లోకి తీసుకువెళ్తుంది. లైట్స్ ఆన్ చేస్తుంది. అక్కడ మొత్తం గోడ మీద కొన్ని కలర్ పేపర్స్ అతికించి ఉంటాయి. వాటి మీద ఐ లవ్ యూ బావా అని రాసి ఉంది. ఇవన్నీ చూసి ఆనందంతో మళ్ళీ హర్షితాని కౌగిలించుకుంటాడు. హర్షిత సంతోష్ చెవిలో ఐ లవ్ యూ బావా అంటుంది. అని తన పెదవులతో సంతోష్ పెదవులను ముడివేస్తుంది. అలా 15 నిమిషాలు ఉండిపోతారు. అప్పుడు సంతోష్ ఫోన్ రింగ్ అవుతుంది. డిస్ప్లేలో అమ్మ అని ఉంటుంది. హర్షిత సిగ్గుపడుతూ పక్కకు తిరుగుతుంది. హలో అమ్మా, ఏంట్రా ఇంకా మీ ముచ్చట్లు తీరలేదా? ఎవరివమ్మా? నా దగ్గర నటించకు. నీది నా కోడల్ది. అమ్మ అది నా దగ్గరే ఉందని నీకెలా తెలుసు? మరి కాల్ చేసిన సెకండ్ రింగ్కే ఫోన్ లిఫ్ట్ చేశావంటే దాంతో ముచ్చట్లు పెట్టి ఉంటావని కదా. అబ్బా, నువ్వు సిబిసిఐడిలో ఉండవలసిన దానివమ్మా. సర్లే, పెళ్ళికింక 10 రోజులే ఉంది. నువ్వు అమ్మాయి రండి, అందరం కలిసి మన ఊర్లో ఒకే ఇంట్లో ఉంటున్నాం. రేపు ఉదయం 10:50కి బయలుదేరండి. అప్పుడు ముహూర్తం బాగుదట, పంతులు గారు చెప్పారు. సరే అమ్మా, అలాగే వస్తామని కాల్ కట్ చేసి హర్షితకి మ్యాటర్ చెప్పాడు. హర్షిత సంతోషంతో అలాగే అయితే రేపు ఆఫీస్ దగ్గరకు రా. ఆఫీస్ దగ్గరికి ఎందుకు? నేను రిజైన్ లెటర్ పెట్టాలి. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఈ మంత్లో. అండ్ రేపు నేను రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతాను. నా లగేజ్ కూడా ఇక్కడ తెచ్చుకుంటాం. ఇటు నుంచి ఇటు వెళ్ళిపోదాం, ఓకేనా? ఓకే, సరే అయితే నేను వెళ్తాను అని ముందుకు కదిలింది. వెనక నుంచి సంతోష్ తన చేతిని పట్టుకుని తన వైపుకు లాక్కుంటాడు. ఏంటి వదులు, నేను వెళ్ళాలి. లగేజ్ సర్దుకోవాలి. చాలా పని ఉంది, వదులు బావా. ఆ పని తర్వాత, ముందు నా పని చూడు. ఇక్కడ పని అంతా అయిపోయింది. ఎక్కడవక్కడ సర్ది పెట్టాను. డస్ట్ వాళ్ళని రేపు మార్నింగ్ రమ్మని చెప్పాను. వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్తారు. ఇంకేం పని లేదు, అంతా అయిపోయింది. ఒసే తింగరి, ఇక్కడ పని కాదే నా పని. ఇందాకే కదా పెట్టాను. అది నువ్వు, మరి నేను పెట్టాలిగా. అయినా ఇంత ప్రేమ గుండెలు దాచుకుని అలా ఎలా ఉన్నావే? అందుకేనేమో ఆడవాళ్ళని భూమితో పోలుస్తారు. ప్రేమ అంటే ఐ లవ్ యూ చెప్పుకోవటం, పార్కులకి తిరగటం, సినిమాలకు వెళ్ళటం కాదు. ఒకే మనిషిని గుండెల్లో పెట్టుకుని తన జ్ఞాపకాలతో బతకాలి, ఎదురు చూడాలి. అదే ప్రేమ అంటే. నేను అదే చేశాను. అవునా, అయితే ప్రేమకి ఒక బహుమతి అని తన నుదిటి మీద ముద్దు పెడతాడు. ఇద్దరు హక్ చేసుకుంటారు. బంగారం, కాలం ఇలా ఆగిపోతే ఎంత బాగుంటుంది కదా. అమ్మ వద్దు, ఇలా ఆగిపోతే ఎలా మనం పెళ్లి చేసుకోవాలి? చిన్న హర్షిత పుట్టాలి. ఇద్దరం కలిసి నీకు రోజు చుక్కలు చూపించాలి. అబ్బా, ఎంత కోరిక నీకు నన్ను ఏడిపించాలని. అవును, నన్ను బాగానే ఏడిపించావు కదా, రివెంజ్ తీసుకోవాలి కదా. అమ్మో, మళ్ళీ ఇదేంటి రివెంజ్ అది ఇది అని టెక్నికల్ వర్డ్స్ వాడుతున్నావు, నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు అలాగే ఉంటుంది. రివెంజ్ తీసుకునే టైంలో అర్థమవుతుంది. అమ్మో అమ్మో, ఎంత అన్యాయం. చిన్న పిల్లాన్ని చేసి ఇలా చేస్తావా? నువ్వు చిన్న పిల్లాడివా? పెళ్లి చేస్తే ఇద్దరిని కంటావు. అవునా, మరైతే లెక్కేసుకో, స్టార్ట్ చేద్దాం. అయ్య బాబు, నువ్వింకా అడ్వాన్స్ అవ్వకు. నేను వెళ్ళిపోతున్నా బాయ్ అని ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత రోజు అనుకున్నట్టుగానే హర్షిత ఆఫీస్కి వెళ్ళి తన రిజైన్ లెటర్ ఇచ్చేసి ఇన్విటేషన్ కార్డు పంచి తన క్యాబిన్లో కూర్చుని తన మెమరీస్ అన్ని గుర్తెచ్చుకుంటుంది. ఆటోమేటిక్గా కళ్ళల్లో నీళ్లు జలపాతంలో జారిపోతాయి. తన స్టాఫ్ అందరూ కూడా ఏడుస్తారు. సంతోష్ కిందికి వచ్చి హర్షితకు కాల్ చేస్తాడు. హర్షిత అందరికి బాయ్ చెప్పేసి కిందకు సంతోష్ దగ్గరకు వస్తుంది. ఏడ్చి ఉండటం వల్ల హర్షిత ఫేస్ మారిపోయింది. ఏమైంది, ఫేస్ అలా ఉంది? ఏం లేదు బావా, పద వెళ్దాం. లేదు, ఏదో జరిగింది. ఏమైంది చెప్పు, నేను అర్థం చేసుకుంటాను. అలా అనగానే గట్టిగా సంతోష్ని పట్టుకుని ఏడ్చేస్తుంది. ఏమైంది బంగారం, ఏడుపెందుకు? నాకు భయంగా ఉంది బావా. ఎందుకు భయం? నాకు పెళ్ళవుతుంది కదా. అమ్మ నాన్న, అన్నయ్య, నా ఫ్రెండ్స్ అందరినీ వదిలి వచ్చేయాలి.
అని మళ్ళీ ఏడుస్తుంది. పిచ్చిదానా, నేను నీకు ఉన్నా కదా, ఏడవకు. ఎప్పుడు ఎవరు గుర్తొస్తున్నా వాళ్ళ దగ్గరికి వెళ్దాం సరేనా? సరే అని ఇద్దరూ ఊరు వెళ్ళిపోతారు. సంతోష్ హర్షితని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఇంత దూరం వచ్చావు కదా, లోపలికి రా. వద్దులే, నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఆహా, అల్లుడు గారినప్పుడే బతిమలాడాలా? అవును. సరే, ఏమండి బావగారు, లోపలికి రండి. అబ్బా, ఏం పిలిచావు? వస్తున్నా అని ఇద్దరు లోపలికి వెళ్తారు. కుశల ప్రశ్నలయ్యాక విడిదిల్లు గురించి మాట్లాడుకుంటారు. 5 డేస్ ముందు వెళ్తే చాలు అని అందరూ అనుకుని ఒక మాట అనుకుంటారు. సంతోష్ హర్షిత వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు హర్షితకి సంతోష్ కాల్ చేస్తాడు, కానీ హర్షిత లిఫ్ట్ చేయదు. మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వదు. సంతోష్ మనసులో, ఏంటిది, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదు, మెసేజ్కి రిప్లై ఇవ్వదు, ఏమైంది? పోనీ అత్తకు కాల్ చేస్తే, అమ్మో, మళ్ళీ పెళ్ళికి ముందు అమ్మాయితో మాట్లాడకూడదు అని నన్ను ఆపేస్తే, వద్దులే, మరి మామయ్య ఏమైనా హెల్ప్ చేస్తారా? ఆయనైనా ఎందుకు చేస్తారు? అచ్చం అత్తలాగా చెప్పి ఆపేస్తారు. ఇప్పుడెలా అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు. సంతోష్ మనసులో ఎన్ని కాల్స్ చేసినా, ఎన్ని మెసేజ్ చేసినా హర్షిత రిప్లై ఇవ్వట్లేదు. ఇలా అయితే కుదరదు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి అని ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతాడు. నెక్స్ట్ సందులో హర్షిత వాళ్ళ ఇల్లు. ఇలా డైరెక్ట్గా వెళ్తే నేను నా బంగారంతో మాట్లాడలేను. సో బ్యాక్ డోర్ నుంచి డైరెక్ట్ మేడ మీదకి వెళ్ళిపోవాలి అని వాళ్ళ ఇంటి వెనక వైపు వెళ్తాడు. గోడ ఎక్కుదామని ప్లాన్ చేస్తూ ఉంటే లోపల నుంచి హర్షిత వాళ్ళ అమ్మ నాన్న మాటలు వినబడతాయి. ఏంటో మాట్లాడుకుంటున్నారు అని చెవి గోడ కానిస్తాడు. వాళ్ళు మాట్లాడుకున్నారు, సంతోష్ వింటున్నాడు. అమ్మ హర్షిత, ఒకసారి కిందికి రా. చెప్పండి నాన్న. నేను అమ్మ బయటికి వెళ్తున్నాం. ఇంట్లో ఎవ్వరు లేరు కదా, నీకు భయమేస్తే పక్కన అక్క ఇంటికి వెళ్ళి కూర్చో. సంతోష్ మైండ్ వాయిస్, మీరు వెళ్ళండి మామయ్య, నా బంగారంకి నీ ఉంటా తోడుగా. అయినా ఆ దేవుడు నా కోసమే నీ వచ్చే టైంకి మీకు పని పడేలా చేశాడు. గాడ్ లవ్ యూ. నాకెందుకు, నాకు భయమైనా నాకు పని ఉంది, నేను అది చూసుకుంటాను. మీరు తొందరగా వెళ్ళి జాగ్రత్తగా రండి. సంతోష్ మైండ్ వాయిస్, నీకెందుకు భయం, కాబోయేవాణ్ణి నన్నే భయపెట్టింది నా అందాల రాక్షసి. సరేనమ్మా, వెళ్ళొస్తాం. నాన్న, ఏంటమ్మా, వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తీసుకురండి అని కంటి నిండా నీళ్ళు నింపుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకొని, నాన్న, మీరు ఇంకా నాకు 5 డేస్ వరకే ఐస్ క్రీమ్ తీసుకురాగలరు, ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను అని ఏడుస్తుంది. తల్లి, ఏడవకరా, బావ చాలా మంచోడు, నిన్ను బాగా చూసుకుంటాడు అన్న నమ్మకం నాకు ఉందిరా. నీకెప్పుడు నన్ను చూడాలనిపించినా నాకొక్క ఫోన్ చేయి, నేను వచ్చేస్తా నీ దగ్గరికి. కానీ ఇలా ఏడవకరా. అలాగే నాన్న, ఏడవను. అయినా నువ్వింకా చిన్నపిల్లవా ఏమిటి, నాన్ని పట్టుకుని ఇంకా ఏడుస్తున్నావు? చూడు నాన్న, అమ్మ మీరు తనకంటే నన్నే బాగా చూసుకుంటారు అని కుళ్ళు. అవునరా, నన్ను వదిలేసి వెళ్ళిపోతావు కదా, మరి నా మీద బెంగ లేదా? ఎందుకు లేదమ్మా అని వాళ్ళమ్మని కూడా హక్ చేసుకుని ఏడుస్తుంది. చూడమ్మా, ఇక్కడ చేసినట్టు అక్కడ అల్లరి చేయకూడదు. నాకు ఇది నచ్చలేదు, అది నచ్చలేదు, అది కావాలి ఇది కావాలి అనకూడదు. గంటలు గంటలు పడుకోకూడదు. అందరికంటే ముందు నువ్వే లెగాలి. అందరినీ నువ్వే చూసుకోవాలి. నిన్ను కూడా నువ్వే చూసుకోవాలి. అక్కడ ఎవరు మాలాగా నువ్వు తినకుండా పడుకుంటే వచ్చి లేపి తినిపించరు. నువ్వు తిన్నావా లేదా అని కూడా చూడరు. జాగ్రత్తగా నువ్వే టైంకి తిను, లేకపోతే నీరసం వస్తుంది, అప్పుడు పనిచేయడం కష్టమవుతుంది. సంతోష్ మైండ్ వాయిస్, నా బంగారం అందరినీ వదిలేసి నా దగ్గరికి వస్తుంది. మా మామయ్య అత్తయ్యకి నా మీద ఉన్న నమ్మకం నేను నిజం చేయాలి. అత్త మామ, మీరేం భంగపడకండి. నా బంగారంని నేను చాలా బాగా చూసుకుంటా. ఐ ప్రామిస్ యూ. అర్థమైందా? ఏడవకు, వెళ్ళి స్నానం చెయ్యి. మేము త్వరగానే వచ్చేస్తాం సరేనా? అలాగేనమ్మా, బాయ్ అని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది.
హర్షిత వాళ్ళ అమ్మ నాన్న కూడా వెళ్ళిపోతారు. సంతోష్ గోడ దూకి హర్షిత రూమ్లోకి వెళ్ళి మంచం మీద కాలు వేసుకుని పడుకుంటాడు. హర్షిత స్నానం చేసి లంగావోని కట్టుకుని బయటకు వస్తుంది. సడన్గా చూసి గట్టిగా అరుస్తుంది. అరవకే, నేనే సంతోష్ని, నీ బావని, కాబోయే భర్తని. అది తెలుసు. నువ్వు నా రూమ్లో ఏం చేస్తున్నావు? అసలే ఎవ్వరు ఇంట్లో. సడన్గా ఎవరైనా వస్తే ఏమనుకుంటారు? చండాలంగా ఉంటుంది. అత్త వాళ్ళు లేరు అని తెలిసి వచ్చాను. నీకెలా తెలుసు? కొంపతీసి కెమెరాస్ పెట్టావా మా ఇంట్లో? ఎక్కడెక్కడ పెట్టావు? అంత లేదు మేడం. నిన్ను చూడ్డానికి నాకు కెమెరా అవసరం లేదు. డైరెక్ట్గానే చూస్తాం. చాల్లే, ఇక వెళ్ళిపో. ఎవరైనా వస్తారు. అంత లేదు. నిన్ను అడిగేదానికి ఆన్సర్ చెప్పు, అప్పుడు వెళ్తాను. ఏంటది? ఏం లేదు, మా రూమ్లోనే కదా మనకి ఫస్ట్ నైట్ అరేంజ్ చేసేది. కాదు, ముళ్ళ మీద చేస్తారు. ఏమైనా ప్రాబ్లమా? నాకేం లేదు. నా పక్కన నువ్వు ఉంటావు కదా, ముళ్ళైనా నాకు పువ్వుల్లాగానే కనిపిస్తాయి. ఇలా సెంటిమెంట్ డైలాగ్స్ అయితే బాగానే కుడతావు కానీ ఇచ్చిన మాట మీద నిలబడ్డం రాదు. అయినా ఏదో అడగాలన్నావు కదా, ఇదేనా? కాదు బంగారం. నువ్వు నాతో మాట్లాడి 5 డేస్ అవుతుంది. ఇన్ని రోజులు నా కాల్స్కి మెసేజ్కి ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదు? పిచ్చి పట్టి ఇవ్వలేదు. అయినా ఎందుకు ఇవ్వాలి? నీ ఇష్టం వచ్చింది చేస్తున్నావు కదా, ఇక నాతో పనేముంది? నీకిష్టం లేకుండా నాకిష్టం ఉంది నేనేం చేశాను? అబ్బా నటన. ఆస్కర్ ఇవ్వచ్చు. చెప్పవే, నీకు తెలియదా? నిజంగా తెలియదు. తెలిస్తే ఇలా ఎందుకు అడుగుతాం? నాటకాలు చేయకు. నీకు తెలుసు అని నాకు తెలుసు. నిజంగా తెలియదు చెప్పు. అవునా? అయితే నీకు తెలియకుండా ఇంత జరిగిందా? అని తన ఫోన్లో బ్యాచిలర్ పార్టీ జరిపినప్పుడు తాగిన ఫొటోస్ చూపిస్తుంది. ఆ జస్ట్ నార్మల్ బ్రీజర్. పేరు ఏదైతే ఏంటి, తాగావు కదా. తాగను అది ఇది అని మాటలు చెప్పావు కదా. మరిప్పుడు ఏమైంది? ఎందుకు తాగుతున్నావు? అదేం కాదే, పార్టీ కదా అని కొంచెం తాగాను. సారీ బంగారం, ఇంకెప్పుడు తాగను. నిజంగా ప్రామిస్. ఇంతకుముందు అదే అన్నావు. అప్పుడు లవ్ చేస్తున్నావు, ఒప్పుకుంటానా లేదా అని భయం. ఇప్పుడు భార్యనవుతున్నా కదా, ఇది చేసిన పడి ఉంటుంది అనే కదా అని ఏడుపు స్టార్ట్ చేస్తుంది. బంగారం, ఏడవకు. నిజంగా ఇంకెప్పుడు తాగను. నిజంగా. ప్లీజ్ ప్లీజ్. ఏడుపు ఆపు. కావాలంటే నన్ను కొట్టు కానీ ఏడుపు మాత్రం ఆపు. ప్లీజ్ అని కింద కూర్చొని కాళ్ళు పట్టుకుంటాడు. అయ్యో బావా వదులు. నువ్వు నా సారీ ఒప్పుకుంటే వదిలేస్తాం. లేదు. అయితే నేను వదలను. సర్లే, ఒప్పుకుంటా లెగు. హమ్మయ్యా, ఒప్పుకున్నావు. మరి నా మామూలు? ఏం మామూలు ఇవ్వాలి? అయినా ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. మా నాన్న రాని అడిగి ఇస్తాను. అబ్బా అది కాదే. మరి ఇది? నా ముద్దు నాకివ్వు. ఏంటి ముద్దా? అవును ముద్దే. నేను నీ దగ్గర ఏం తీసుకోలేదు తిరిగి ఇవ్వటానికి. అవునా? గుర్తు చేయనా? చెయ్యి. నా బర్త్డే రోజు. అవును, అప్పుడు నేను ఫస్ట్ పెట్టాను కదా. అవును, అది నా బర్త్డే గిఫ్ట్. అయ్యో, దొరికిపోయా. ఎలాగైనా తప్పించుకోవాలి అని మనసులో అనుకుని, బావా నువ్వొచ్చి చాలాసేపు అయింది కదా, పద కిందికి వెళ్దాం. హలో సంతోషమ్మా, ఇక్కడ తప్పించుకోలేవు. సరే అని సంతోష్ని ముందుకు లాగి తను కిందికి పారిపోతుంది. వెనకాల సంతోష్ కూడా పరుగులు పెడతాడు. చివరకు హర్షిత వంటగదిలో సంతోష్కి దొరికిపోతుంది. ఇద్దరు కాసేపు ఊపిరి పీల్చుకుంటారు. సంతోష్ హర్షిత చేతిని గట్టిగా వెనక్కు తిప్పట్టుకుంటాడు. అబ్బా బావా, వదులు, నొప్పిగా ఉంది. అస్సలు వదలను. వదులు బావా. కుదరదు. బావా ప్లీజ్. కుదరదు. అర్థమైందా? నా ముద్దు నాకు పెట్టేయ్. నేను వెళ్ళిపోతాను. నేను పెట్టను. పోనీ నీ పెడతా, పెట్టించుకో. ఇది కూడా కుదరదు. ప్లీజ్ బంగారం, నువ్వు కళ్ళు మూసుకో, నేను పెడతా. వద్దు బావా. ప్లీజ్ బంగారం. సరే మరి ఒక్కటేం చూద్దాం. మళ్ళీ ఇదేంటి? అంటే ఫ్లోలో ఎన్నైనా జరగవచ్చు. గుద్దితే గూడ్స్ బండి ఎక్కుతాం. ఏంటే అలా అనేసాం? మరి ఒకటే అంటే ఫ్లో తొక్క తోలు అంటావేం? సరేనమ్మా, ఒకటే. అని హర్షిత కళ్ళు మూసుకొని నించొని ఉంటుంది.
సంతోష్ హర్షితకి ముద్దు పెట్టబోతూ ఉంటాడు. ఇంతలో డోర్ సౌండ్ వచ్చి వెంటనే హర్షిత కళ్ళు తెరిచి, బావా, అమ్మ వాళ్ళు వచ్చినట్టున్నారు. నువ్విక్కడే దాక్కో. నేనెందుకు దాక్కోవాలి? ప్లీజ్ చెప్పించేయి బావా. నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తున్నాం. ఇక చేసేదేమీ లేక సంతోష్ తలుపు వెనక నించుని ఉంటాడు. హర్షిత తలుపు తీస్తుంది. హర్షిత వాళ్ళ అమ్మ నాన్నతో పాటు సంతోష్ వాళ్ళ అమ్మ నాన్న కూడా వస్తారు. అమ్మ దేవుడు చచ్చాననుకొని, అత్తమ్మ నేను టీ అని వంటగదిలోకి వెళ్తుంది. వెళ్ళగానే టీ స్టవ్ మీద పెట్టి, బావా, అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడెలా? ఏం కాదులే, టెన్షన్ పడకు. పడకుండా ఎలా ఉంటాం? సర్లే, టీ అయిపోయినట్టు ఉంది, చూడు వెళ్ళి వాళ్ళకిచ్చిరా. హర్షిత టీ తీసుకుని అందరికిచ్చి నించొని టెన్షన్ పడుతూ ఉంటుంది. అలా ఉండటం హర్షిత వాళ్ళ నాన్న గమనిస్తారు. అమ్మ హర్షిత, అల్లుడు గారికి టీ ఇవ్వు. ఇంకా ఎంతసేపు వంటగదిలో ఉంటారు? ఏంటి నాన్న? నేను చూశానమ్మా, అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు కదా. కానీ మీరెలా చూశారు? మీ అమ్మ డోర్ కొడుతూ ఉంటే నేను కాళ్ళు కడుక్కుందామని వచ్చాను. అప్పుడు కిటికీలోంచి నువ్వు అబ్బాయి టెన్షన్ పడ్డం చూశాను. అది నాన్న, అది ఆయన ఇటు వెళ్తూ దారిలోనే కదా మిమ్మల్ని చూడ్డానికి వచ్చారు. వాటర్ కోసం వంటగదిలోకి వెళ్ళారు. ఇంతలో మీరు వచ్చారు. మా ఇద్దరిని చూసి ఏమన్నా అనుకుంటారేమో అని. పర్లేదమ్మా, పిలువు. అలాగే నాన్న. బావా, నాన్న నిన్ను చూసేశారు. ఏమనలేదులే, వెళ్ళి హాల్లో కూర్చో, నీకు టీ తెస్తాను. ఏమైనా ఎందుకంటారు? మనం భార్యాభర్తలం, అందుకే ఏమనలేదు. సర్లే, వెళ్ళి హాల్లో కూర్చో. అలాగే బావా, ఇదిగో టీ. థ్యాంక్స్. అబ్బో, ఇదెప్పటినుంచి అని సంతోష్ వాళ్ళ అమ్మ అడుగుతుంది. ఏం లేదమ్మా, ఊరికే. మార్నింగ్ ఇంట్లో ఏం చెప్పావురా? అర్జెంట్ మీటింగా? ఇదేనా మీటింగు? హర్షిత వాళ్ళ నాన్న, ఏంటమ్మా పొద్దున్నే బయలుదేరాడా అబ్బాయి? అవునన్నయ్య. హర్షిత బావ ఎప్పుడు ఇంటికి వచ్చాడు? మీరు బయటకు వెళ్ళారు కదా, అప్పుడే వచ్చాను నాన్న. అమ్మ, దొంగల పెళ్లి జరిగే వరకు ఆగాలి అని అందరూ గట్టిగా నవ్వుతారు. అంగరంగ వైభవంగా హర్షిత సంతోష్ పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత బుజ్జి హర్షిత భూమి మీదకి వచ్చింది. నా దృష్టిలో ఇవన్నీ అద్భుతమైన క్షణాలే. నీతో గడిపిన ప్రతి క్షణం నాకు ఒక జ్ఞాపకమే. సరే బావా, గుడ్ నైట్. హలో మరదలు, అప్పుడే గుడ్ నైట్ ఏంటి? నీ కోరిక ప్రకారం చిన్న హర్షిత వచ్చింది. మరి నా కోరిక ప్రకారం చిన్న సంతోష్ రావాలి కదా. అవునా? సరేనండి బావగారు. నిజమైన ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుంది. అందరి ప్రేమలు ఫలించి సంతోషంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.